75 plus entrepreneurs. Student exchange program, internship abroad. KL, deemed to be university. విజయనగరం నియోజకవర్గంలో అయితే ప్రజెంట్ ఇప్పుడు మనం ఉన్నాము. అయితే మనతో పాటు మాట్లాడడానికి టీడీపీ నుంచి అయితే మాత్రం కార్యకర్తలతో పాటు ఇక్కడ ఈ నియోజకవర్గానికి సంబంధించిన మహిళలకు ఒక రకమైన అవేర్నెస్ కల్పించడానికి, అంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంకి గత ప్రభుత్వంకి మధ్య గల తేడా, అంతేకాకుండా టీడీపీ ప్రభుత్వం వస్తే ఏ విధంగా ముందుకు తీసుకెళ్తుందో మహిళలకు వాళ్ళ యొక్క ఉన్నత అభ్యున్నతకి అని చెప్పేసి మనతో పాటు మాట్లాడడానికి అయితే ఇక్కడ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, ఈరోజు చూసుకుంటే మీరు ఏ విధంగా ముందుకు వెళ్తున్నారు, ఎటువంటి క్యాంపెయిన్ చేస్తున్నారు? అందరికీ నమస్కారం అండి. నేను ఇక్కడ విజయనగరం పార్లమెంటరీ జనరల్ సెక్రటరీ, మహిళా జనరల్ సెక్రటరీ అనురాధ బేగం నా పేరు. మేము ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ మా నియోజకవర్గానికి సంబంధించి మా ప్రీతమ నాయకులు పెద్దలు గౌరవనీయులు మాజీ కేంద్ర మంత్రి వర్యులు శ్రీ పూసపాటి అశోక్ గజపతిరాజు గారి కుమార్తె అయినటువంటి శ్రీ అదితి గజపతిరాజు గారు మాకు ఇక్కడ విజయనగరం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఆమె పోటీ చేయడం జరుగుతుంది. మరి ఇప్పుడు చూసుకుంటే మరి గత ప్రభుత్వంలో చూసుకుంటే మరి మహిళల పైన ఎక్కడ చూసినా కూడాను మహిళలకు అన్నది రక్షణ లేకుండా పోయినది. మహిళలపై హత్యలు, అత్యాచారాలు, అరాచకాలు. మరి ఎక్కడో మరి మహిళలపై హత్యలు, అత్యాచారాలు అన్నది దేశంలోని ఎక్కడో వెతుక్కోవాల్సి వచ్చింది ఒకప్పుడు మన ఆంధ్ర రాష్ట్రాన్ని. మరి మా దరిద్రానికి ఈ మహిళలు మేము చేసుకున్న పాపం ఏంటో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళల్ని మొదటి స్థానంలో నిల్చోబెట్టింది ఈ ప్రభుత్వం. ఇంతకంటే దౌర్భాగ్యం ఏమైనా ఉంటుందా? దీనికంటే కూడా ఎగ్జాంపుల్స్ ఇంకేమైనా ఉన్నాయా? ఇది అందరూ కూడా మహిళలందరూ కూడాను బాగా గుర్తించుకోవాలి. మరీ ముఖ్యంగా కూడాను మరి ఒక తెలుగుదేశం ప్రభుత్వంలోని ఒక అన్న ఎన్టీ రామారావు గారు అయితేనేంటి, ఒక మరి చంద్రబాబు నాయుడు గారు అయితేనేంటి, ఎవరైనా కూడా మహిళలకు పెద్దబేట వేసిందంటే అది ఒకే ఒక ప్రభుత్వం, ఒక్క తెలుగుదేశం ప్రభుత్వం మాత్రమే. ఒక మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లు అయితేనేంటి, ఒక పెన్షన్ పథకాన్ని అయితేనేంటి, ఒక డ్వాక్రా మహిళలు అయితేనేంటి, అలాగే చూసుకుంటే యువత ఏంటి, స్టూడెంట్స్ ఏంటి, విద్యార్థులు ఏంటి, అందరికీ కూడా అన్ని రంగాల వారికి, అన్ని వర్గాల వారికి కూడాను ఒక్క తెలుగుదేశం ప్రభుత్వంలోనే మంచి జరిగిందండి. మరి ఇప్పుడు చూసుకుంటే మా ఎమ్మెల్యే అభ్యర్థినిగా పోటీ చేస్తున్నటువంటి అదితి గజపతిరాజు గారు ఈ రోజు రాజకీయాలు చేయవలసిన అవసరం లేదు. మరి ఆమె తండ్రి గారు అయినటువంటి మా ప్రీతమ నాయకులు అశోక్ గజపతిరాజు గారు హయాంలోనే మన విజయనగరం ఎంతో అభివృద్ధి చెందినది. మరి ఆయన ఇప్పుడు ప్రభుత్వాలు చూసుకుంటే ఒక గోరంత చేసి దాన్ని కొండంతగా చూపించుకుంటున్నారు. ఒక బోర్ వేశారంటే ఒక వార్డులోనే దానికి 2 రోజుల ముందు నుంచే దానికి అంతా కూడా పబ్లిసిటీ చేసుకోవడం, దాన్ని ఏదో ప్రాజెక్ట్ని లాంచ్ చేసినట్టుగా దాన్ని ఇక్కడ వీళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. మరి మా అశోక్ గజపతిరాజు గారు చూసుకుంటే మరి మరీ ముఖ్యంగా చూసుకుంటే మా విజయనగరం నియోజకవర్గాన్ని చూసుకుంటే మాకు విజయనగరంలోని మంచినీళ్ళకి చాలా ఇబ్బందులు పడేవారు మా పెద్దవాళ్ళు, మా ముందు తరం వాళ్ళందరూ కూడాను. అలాంటిది ఈ రోజు వాళ్ళు మాకు విజయనగరం ప్రజలకి మంచినీటి సమస్య లేదు అని అంటే, ఆ కొరత తీర్చారు అని అంటే అప్పుడు మన రాణి అప్పలకొండయ్యమ్మ గారు తీసుకొచ్చిన మంచినీటి పథకం అని చెప్పుకోవాలి. అదే పథకాన్ని ఈ రోజు మా పెద్దలు కూడాను దాన్ని అలాగా కంటిన్యూ చేస్తూ కాపాడుకుంటూ వచ్చి ఈ రోజు విజయనగర ప్రజల దాహార్దిని అయితే మాత్రం తీర్చడం జరిగింది. ఇలాగే చూసుకుంటే మరి అదే మన విజయనగరం టౌన్కి వస్తే మరి మొన్ననే చూసుకున్న మన కేంద్ర మంత్రి వర్యులుగా ఉన్నప్పుడు అశోక్ గజపతిరాజు గారు ఒక సంతకాల వంతెన అయితేనేంటి, అలాగే ఒక గత ప్రభుత్వంలో మా కౌన్సిల్స్లో ఉన్నప్పుడు ఒక రోడ్ల విస్తరణ అయితేనేంటి, ఏది చూసుకున్నా కూడా అది ఒక్క తెలుగుదేశం ప్రభుత్వంలోనే అది జరగడం జరిగింది. దీని అందరినీ కూడా గమనించుకొని మరి ప్రజలందరూ కూడా తమ అమూల్యమైన ఓటుని మరి ఎమ్మెల్యే అభ్యర్థినికి అలాగే ఎంపీ అభ్యర్థులకి ఇద్దరికీ కూడాను సైకిల్ గుర్తుపైన ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించుకుంటారని అందరినీ ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. మీరు చెప్పండి, ప్రజెంట్ చూసుకుంటే ఏ విధంగా ఇప్పుడున్న పథకాలని ఇప్పుడు ప్రవేశపెడుతున్నటువంటి టీడీపీ రానున్న రోజుల్లో సూపర్ 6 పథకాలు ప్రవేశపెడుతుంది. ఈ సూపర్ 6 పథకాలకు సంబంధించి మహిళా పథకాలను ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు? అందరికీ నమస్కారం అండి. మహిళా పథకాలు అయితే ముందు చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి ఫస్ట్ తెలుగుదేశం పార్టీ అంటేనే మహిళలు అంటేనే తెలుగుదేశం పార్టీ అండి. ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఇంకా మన ఎలక్షన్స్ రాకముందే మాకు ఆలోచించి ఒక మేనిఫెస్టో పెట్టారండి మా మహిళల కోసం. ఆ మేనిఫెస్టో ఏంటంటే మహిళలకి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తున్నారండి. అంటే మహిళలు ఎవరూ కూడా ఇబ్బంది పడకూడదు అని సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తున్నారు. అంటే గత 4 సంవత్సరాలుగా గ్యాస్ ధరలు ఎంత పెరిగాయో మనందరికీ తెలుసు. ఆ ధరల్ని దృష్టిలో పెట్టుకొని మహిళలకి సహకారం చేసినట్టు ఉంటుందని గ్యాస్ ధరలు అలాగే 3 సిలిండర్లు ఫ్రీగా ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారండి. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిపి. అలాగే మహిళలకి అంటే 60 సంవత్సరాలు ఉన్న వాళ్ళకే ఫెన్షన్ కదండి, 60 సంవత్సరాలు కాకుండా 18 సంవత్సరాల నుంచి 59 వయసు గల ప్రతి మహిళకు కూడాను నెలకి 1500 చొప్పున ఫెన్షన్ ఇవ్వడానికి మా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందండి. అలాగే మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి. దానికి తోడు మహిళలకి ఆర్థికంగా అయినా
సపోర్ట్ చేయడానికి మా తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ ముందుగానే ఉంటుంది. ఇప్పుడు మా అశోక్ గారి అతిథి గజపతిరాజు గారు ఉన్నారంటే ఆవిడ మమ్మల్ని అందరినీ కూడా ఒక టీమ్గా ఏర్పాటు చేసి మహిళల్లో చైతన్యవంతం రావడానికి మా మహిళలందరినీ కూడా ఒక టీమ్గా ఏర్పాటు చేసి ప్రతి వార్డుకు కూడా వెళ్ళి మీరు మహిళలకి ఇలాగ చైతన్యవంతులు చేయండి అని చెప్పి మమ్మల్ని పంపించడం జరుగుతుందండి. ప్రతి ఒక్కటి కూడా ఆవిడ దగ్గర ఉండి మాకు చూసుకుంటూ మాకు చెబుతూ అలాగే ప్రతి మహిళలో కూడా చైతన్యం రావాలని మేము కోరుకుంటూ ఈ ప్రభుత్వంలో మహిళలకి ఎంత విలువిచ్చారనేది ఆల్రెడీ మనం అందరం తెలుసుకొని ఉన్నాం కూడాను. అందరం కూడాను ఆల్రెడీ మేము వెళ్ళే ప్రతి వార్డులో కూడా మహిళలు ప్రతి ఒక్కరు చాలా బాగా రెస్పాండ్ అవుతున్నారు. ఆ రెస్పాండింగ్ చూస్తేనే అర్థమవుతుంది వైసీపీ ప్రభుత్వం పని అయిపోయిందనేసి. దయచేసి అందరూ కూడా మా తెలుగుదేశం పార్టీ కోటేసి మా అతిథి విజయలక్ష్మి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మీరు చెప్పండి అమ్మా, ఏ విధంగా ఈ పథకాలు ముందుకు తీసుకెళ్తున్నారు? మీ వంతు ఈ నియోజకవర్గంలో ఏ విధంగా సహాయ సహకారాలు అందిస్తున్నారు? ఈరోజు విజయనగరం నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్థిగా మన అదితి విజయలక్ష్మి గారు మనకి శాసనసభ్యురాలుగా పోటీ చేస్తున్నారు. మేము ప్రజల దగ్గరికి గత 25 రోజుల నుంచి ప్రజల దగ్గరికి వెళ్ళి మేడం గారి గెలుపు కోసం ఏదైతే ప్రభుత్వం చేపట్టే పథకాలు వివరాలన్నీ కూడా వివరిస్తున్నాము. చంద్రబాబు నాయుడు సూపర్ 6 మేనిఫెస్టోలో విడుదల చేసిన సూపర్ 6 కోసం అవనియండి, డ్వాక్రాలో గతంలో చేసే అభివృద్ధి ఏ విధంగా ఉంది, ఇప్పుడు ప్రజెంట్ చంద్రబాబు నాయుడు వస్తే ఏం చేస్తారు అని తేడాతో వాళ్ళందరికీ వివరించడం జరుగుతుంది. గతంలో డ్వాక్రాలకు పెద్దపేట వేసిందే చంద్రబాబు నాయుడు గారు. ఏదైతే ఆ రోజు 99లోని మహిళా జన్మభూములను డ్వాక్రాలు పెట్టి మహిళలు ఉన్నతంగా శిఖరాలు తీసుకెళ్లి ఘనత తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారిది. మరి అదేవిధంగా గ్రూపుల్ని వీడొచ్చిన తర్వాత ఎంత సర్వనాశనం చేసి ఆడబిడ్డలకి ఏ పథకాలు అందకుండా అందరి తల మీద చేతులు వేసి చాలా సర్వనాశనం చేశాడు జగన్ రెడ్డి. మరి ఆ బాటలో జనాలకు అవి కూడా వివరిస్తూ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మనకి వస్తే మనం ఈ విధంగా పథకాలు ఏదైతే తెలుగుదేశం పార్టీ చేసే పథకాలు కూడా మేము వివరించడం జరుగుతుంది. డ్వాక్రాగా కొన్ని కోట్ల రూపాయలు ఇవాళ గ్రూపులు పెట్టి ఇవాళ డెవలప్ చేసి మహిళా మార్ట్లని రైతు బజార్లని డ్వాక్రా బజార్లని ఇవాళ గతంలో చేపట్టడం జరిగింది. ఈరోజు వీడు చేయలేదని వ్యత్యాసం కూడా చెప్తున్నాము. చంద్రబాబు నాయుడు గారు మహిళలకి కళలకు రెక్కలనే పథకం మన మహిళా దినోత్సవం నాడు మనకి వారు ప్రవేశపెట్టడం జరిగింది. ఈ కళలకు రెక్కలనే పథకం ఏదైతే పిల్లలు ఆడపిల్లలు ఇంటర్ చదువుకునే పిల్లలు ఎవరైతే వాళ్ళు చేసుకోలేక పని ఏదైతే సహకారం ఉండదో వాళ్ళకి ఆడబిడ్డలకి కళల రెక్కలనే పథకం మనకి అమలవుతుంది. దాని ద్వారా వాళ్ళు సొంతంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు పెట్టుకొని బ్రతకగలరని ఇవాళ మేము వార్డులోకి వెళ్ళి ప్రతి ఒక్కరికి వాళ్ళ చైతన్యం పరుస్తున్నాము. మరి విజయనగరంలో మరి మా మేడం గారు అయితే మాత్రం ఎప్పుడు ప్రజలతోనే నిరంతరం నిత్యం కూడా కష్టపడే వ్యక్తి అదితి విజయలక్ష్మి గారు. మనకి తప్పకుండా ఆమెను గెలిపించుకోవాలని అప్పలనాయుడు గారికి అదితి విజయలక్ష్మి గారిని సైకిల్ గుర్తు మీద ఒకటి గెలిపించాలని ప్రతి ఒక్క నియోజకవర్గంలో ప్రజలందరూ కోరుకుంటున్నాం. మీరు చెప్పండి అమ్మా, ఏ విధంగా ముందుకు వెళ్తున్నారు? మీ యొక్క పథకాలను ఏ విధంగా ప్రజల్లో తీసుకుని వెళ్తున్నారు? అందరికీ నమస్కారం అండి. మాకు బంగ్లా నుంచి అతిథి మేడం గారు మాకు ఒక కమిటీని వేశారు. మా కమిటీ అంతా ప్రతిరోజు ప్రతి వార్డుకి వెళ్ళి ప్రతి మహిళలకు ప్రతి వార్డులోని ప్రతి డోకరా మహిళలకు అందరికీ కలిపి మేము చెప్తున్నాం. సూపర్ 6 గురించి సూపర్ 6 గురించి పథకాల గురించి అంటే ప్రతి మహిళకి కూడా నెలకు 1500 ఇస్తామనేసి, సంవత్సరానికి 3 సిలిండర్లు, ప్రతి విద్యార్థికి కూడాను సంవత్సరానికి 15,000, నిరుద్యోగికి 3,000, రైతులకి 20,000 సంవత్సరానికి ఇస్తాం. ఉచిత మన జిల్లాలో ఎక్కడ తిరిగినా ఉచిత బస్సు యాత్ర ఇవన్నిటి గురించి చెప్తున్నాం. వాళ్ళందరూ చాలా చక్కగా స్పందించి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. గతంలో కాకుండా ఈసారి చంద్రబాబు నాయుడు గారే రావాలి, మేము ఈ పథకాలు పొందాలని కోరుకుంటున్నారు. మీరు చెప్పండి అమ్మా, ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు? మీ ప్రసారం ఏ విధంగా సాగుతుంది ఇప్పుడు ప్రజెంట్ అతిథి గజపతిరాజు గారి తరఫున? మేము ఇప్పుడు 50 వార్డుల్లోని దగ్గర 46 వార్డుల దాకా పూర్తి చేశాం బాబు. నా పేరు పద్మలత, వార్డు ఈ టౌన్ కమిటీ మహిళా సభ్యురాలని నేను. అలాగే మేము వెళ్ళిన ప్రతి దగ్గర కూడా ఈ సూపర్ 6 గురించి విపరీతంగా ప్రచారం చేస్తున్నాం. ఎందుకంటే ఇంతవరకు మనకి గ్యాసులు వచ్చిందేటి, గ్యాస్ పొయ్యిలు ఇచ్చిందేటి అంతా చంద్రబాబు నాయుడు గారే. పొదుపు సంఘాన్ని ఏర్పాటు చేసింది కూడా చంద్రబాబు నాయుడు గారే. ఆ విషయం మేము అందరికీ చెప్పి మన అతిథి విజయలక్ష్మి గారిని సైకిల్ గుర్తుపై ఓటేసి అఖండ మెజార్టీతో గెలిపించమని ప్రార్థిస్తూ 2 ఓట్లు కూడా సైకిల్కి వేయమని చెప్తున్నాం.
అయితే ఇది పరిస్థితి. ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి అన్ని విధాలుగా చూసుకునే పథకాలకు సంబంధించిన రాష్ట్రంలో మాత్రం టీడీపీ ప్రభుత్వమే పెద్దపీట వేసింది గతంలో చూసుకుంటే. కానీ ఈ ప్రభుత్వం మాత్రం అన్ని పథకాల పట్ల అయితే మహిళలకైతే ప్రధానంగా అన్ని విధాలుగా నీరు గార్చే ప్రయత్నం చేసిందనేది మాత్రం ఇప్పుడు చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అంతేకాకుండా ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఇంటింటికి వెళ్ళి ఈ యొక్క పథకాలని మహిళలకి వివరిస్తుందంటే ఆ మహిళల పట్ల అయితే మాత్రం తీవ్రంగా అయినటువంటి వైసీపీ మీద అసంతృప్తి అయితే ఉన్నారు. ఖచ్చితంగా టీడీపీని మళ్ళీ గెలిపించే ఆలోచన అయితే కంపల్సరీ ప్రజల్లో ఉందనేది మాత్రం చెప్తున్న పరిస్థితి చూస్తున్నాం. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV విజయనగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.